మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. ముందు నేను కొన్ని వీడియోస్ చేశాను, అయితే అవి డిలీటెడ్ అయిపోయినాయి. మళ్ళీ చేస్తాను. నాలుగు సువార్తలు ఉంటాయి కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలలో మొదటి అధ్యాయంలో ఏముంటుందో, మార్కు సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏముంటుందో అవి చదివితే మనకి గుర్తుకుండిపోతుంది అన్నమాట. ఏముంటుందో కూడా మనకి తెలుస్తుంది. సో నేను ముందుగాల పెట్టాను, కానీ అవి డిలీటెడ్ అయిపోయినాయి. సరే పోనీ, ఏదైనా మన మంచిగా కదా పోనీ. ఇంకా నెక్స్ట్ పత్రికలు కూడా ఉంటాయి. యోహాను సువార్త తర్వాత అపోస్తలుల కార్యములు ఉంటాయి. రోమీలకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, మొదటి దెస్సలోనిలకు రాసిన పత్రిక, రెండవ దెస్సలోనిలకు రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక, రెండవ తిమోతికి రాసిన పత్రిక, తీతుకు ఫిలమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకి రాసిన పత్రిక. ఇక్కడ వరకు అపోస్తలుడైన పౌలు గారు అని చెప్పేసి ఇక్కడ వరకు హెబ్రీయులకు రాసిన పత్రిక వరకు పైన ఉంటాయి. అయితే నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, రెండవ పేతురు రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక, రెండవ యోహాను రాసిన పత్రిక, మూడవ యోహాను రాసిన పత్రిక, యూదా ప్రకటన గ్రంథం, ఇలా న్యూ టెస్టమెంట్, ఇలా కొత్త నిబంధన రాయబడి ఉంటుంది. సో మొదటి అధ్యాయం క్రీస్తు వంశావళి గురించి రాయబడి ఉంటుంది. ఆయన జననం గురించి రాయబడి ఉంటుంది. అబ్రహాము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదా అతని అన్నదమ్ములను కంటాడు, యూదా తామారునందు పెరెసు జెరహును కంటాడు, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సెల్మానును కనెను, సెల్మాను రహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతు కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు మనస్సేను కనెను, మనస్సే ఇజ్గియను కనెను, ఇజ్గియా ఆమోనును కనెను, ఆమోను ఓషియను కనెను, ఓషియా యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో ఎకొన్యాను అతని అన్నదమ్ములను కనెను, ఎకొన్యా యూదులు బబులోనుకి కొనుపోబడిన తర్వాత షేల్తీయేలును కనెను, షేల్తీయేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబిహూదును కనెను, అబిహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు ఎలిహూదును కనెను, ఎలిహూదు ఎలియేజరును కనెను, ఎలియేజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు ఆమె భర్త మరియ భర్త అయిన యోసేపును కనెను, యోసేపు ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు అనబడిన క్రీస్తు పుట్టెను, యేసు పుట్టెను. అయితే ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం నుంచి క్రీస్తు వరకు 14 తరములు. క్రీస్తు జనన విధానము ఎట్లనగా, ఆయన తల్లి అయిన
ఆయన అంటే క్రీస్తు తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడుద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా స్వప్నమందు ఇదిగో దేవదూత అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త చేత పలికించబడినట్లుగా ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించినదంతయు ప్రకారము చేసి తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడంటే యోసేపు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.